హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో అలసంద వడ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. అలసందలు హెల్త్కి చాలా మంచిది. అలసందల్ని మనం బొబ్బర్లు అని కూడా అంటారు. ఇవి మన బ్లడ్లో ఉండే షుగర్ లెవెల్స్ని కూడా బాగా తగ్గిస్తాయి. అలానే మనం వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి కూడా బొబ్బర్లు చాలా బాగా యూస్ అవుతాయి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ అలసంద వడ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. మన కారంకి తగినంత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అలానే అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ అలసందల్ని ఒక 6 అవర్స్ పాటు నానబెట్టి పెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకోవడం వలన అలసందలు బాగా గ్రైండ్ అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది. ఈ అలసందల్లో ప్రోటీను, ఫైబరు, విటమిన్లు ఎక్కువగా ఉంటుంది. మెయిన్గా అలసందల్లో విటమిన్ బి, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. తర్వాత మన టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలానే మనం ముందుగా నానబెట్టుకున్న అలసందల్ని కూడా వేసుకొని అంత స్మూత్గా కాకుండా అంత బరకగా కాకుండా కొంచెం కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ అలసందల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అలానే కాల్షియం, మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలసందలు హెల్త్కి చాలా మంచిది. ఇలా కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి. మరి అంత స్మూత్గా కాకుండా అంత బరకగా కాకుండా ఇలా కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా అంత పిండిని గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఈ అలసందల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అలానే ఇక్కడ నేను 1 కప్పు కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. అలానే 1 కప్పు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కరివేపాకు, ఆనియన్స్ అంతా పిండిలో బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ స్టవ్ మీద ఆయిల్ వేసి పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని ఇలా వడలుగా చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడల్ని అంత బాగా ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్లు బాగా కాలేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఈ అలసందలు రోగనిరోధక శక్తిని కూడా బాగా పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వలన మన స్కిన్కి కూడా చాలా మంచిది అలసందలు. అలానే అలసందల్ని మనం కర్రీగా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. అలానే సూప్గా కానీ చేసుకోవచ్చు. అలానే ఉడికించి సాలడ్లా కానీ ఉపయోగించుకోవచ్చు. ఇలా వడలుగా రొట్టెలుగా కూడా అలసందల్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అలసందల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇలా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అలసంద వడని తీసుకొని వేరే బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ ఇలా అలసంద వడ వేసుకొని అంత సైడ్స్ బాగా కాల్చుకోవాలి. ఇలా అంత పిండిని వేసుకొని ఇలా కాల్చుకొని సర్వ్ చేసుకోవడం అంతే. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అలసంద వడ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి.